ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు వేసవి కంటే ముందే రాష్ట్రంలోని రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆంధ్ర విపక్ష రాజకీయ నాయకులు ఒక పెద్ద యుద్ధమే ప్రకటించారా అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే ఈ అనుమానం నిజమని అంటారు ఎవరైనా. ఈ నేపథ్యంలోని ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక తన సోదరుడు సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సమయం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై పడుతున్నారు. తాజాగా డిఎస్సి విషయంలోనూ జగన్ తప్పుపడుతున్నారు షర్మిల. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పుడు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేస్తారా అని ప్రశ్నించారు. మీకన్నా చంద్రబాబే నయం కదా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి వేయాలన్న డిమాండ్తో చలో సెక్రటరియట్ కు షర్మిల పిలుపునిచ్చారు. కానీ ఆమెను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22న చలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విజయవాడ చేరుకున్నారు. బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాల్సి ఉండగా ముందస్తు అరెస్టుల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవనంలోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసి ఉదయం చలో సెక్రటరియట్ కు బయలుదేరి వెళ్లనున్నారు. గృహ నిర్బంధాలపై షర్మిల ఎక్స్ వేదిక స్పందించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్టు కాకుండా ఉండేందుకు పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడపాల్సిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేము తీవ్రవాదులమా లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే భయపడుతున్నట్లే కదా. ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలవరించినా బారికేట్లతో బంధించాలని చూసినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు అని స్పష్టం చేశారు. మరోవైపు చలో సచివాలయానికి వివిధ జిల్లాల నుంచి విజయవాడకు వచ్చే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులకు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు అమరావతిలోని సచివాలయానికి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లోనే షర్మిల నిద్రించారు. గురువారం ఉదయం అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు చోట్ల కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్ట్ చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ కార్యాలయాల్లో గడపాలా? నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? మేం తీవ్రవాదులమా? సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నారు. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు అని పేర్కొన్నారు. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23,000 ఖాళీగా ఉన్నప్పుడు 7,000 ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6,000 ఉద్యోగాలే ఎందుకు వేశారు? మరి మీకంటే చంద్రబాబు నాయుడే మేలు కదా? మీకంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన కంటే ఘోరమని మిమ్మల్ని మీరే నిరూపించారు. మాట తప్పం మడమ తిప్పమతి అన్నవారు ఇప్పుడు మాటను మడత పెట్టారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని విమర్శించారు షర్మిల. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏటా 500 మంది డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు చనిపోతున్నారని చెప్పారు షర్మిల. బతుకు మీద ఆశ లేకే వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. అవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్యలని విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్. నిరుద్యోగంపై నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఇక్కడ లేదా? ఇదేమైనా ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిల. నిరుద్యోగుల తరపున పోరాడమే మేం చేసిన తప్ప అని ప్రశ్నించారు షర్మిల. చూడండి చూడండి, ఇది ఆటవిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్? ఎందుకు ఆపుతున్నారు?
ఎందుకు ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆపుతున్నారు?